టేస్టీ టమాటా పచ్చడిని మరి తయారు చేసేసుకుందామా? హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? నాది కూడా అయిపోయింది. లంచ్కి ప్రిపేర్ చేసుకోవాలి కదా. మరి ఈరోజు లంచ్లోకి గాను నేను టమాటా కొత్తిమీర వేసి పచ్చడి చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే సూపర్, అంత టేస్టీగా ఉంటుంది. అలాగే ఇడ్లీలోకి, అట్లలోకి, అన్నిటిలోకి సూపర్గా ఉంటుంది. మరి టమాటా పచ్చడి చేసేసుకున్నాను ఫ్రెండ్స్. టమాటాలని 3/4 కేజీ టమాటాలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను నీట్గాను. ఇప్పుడు వీటిని కోసేసుకుందాం. ఇలాగా టమాటాలన్నీ చిన్న చిన్న ముక్కలు మనం కట్ చేసేసుకున్నామండి. పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నామండి. ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఒక 2 నుంచి 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు పల్లీలు ఒక గుప్పుడు, అంటే ఒక దీంట్లో సగానికి, బౌల్లో సగానికి, లేదంటే ఇంకా కొంచెం తక్కువ వేసుకున్నా బాగానే ఉంటుందండి. ఇదిగో వేసేసుకుందాం. పల్లీలు వేసుకొని వేపుకుందాం. పల్లీలని మంచి కలర్ వచ్చే వరకు. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు అండి, అది కూడా ఇందులోనే వేసుకొని వేపేసుకుందాం చక్కగా. రెండును మంచి కలర్ వచ్చినాయండి. పల్లీలను, పచ్చిశనగపప్పు మరి తీసేసుకుందాం. అన్నీ ఇలాగా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. తీసేసాం. మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇందులో పచ్చిమిరపకాయలు ఒక 25 నుంచి 30, నేను 30 తీసుకున్నానండి. మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి. ఘాట్లు పెట్టుకుని పొడవుగా చీరుకొని ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందాం. ఇలా వేసుకుని కలుపుకుందాం. అలాగే జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్ కూడా వేసేసుకుందాం. ఇందులో పచ్చిమిర్చి కొంచెం కలర్ మారుతుందిగా, తెల్లగా వినాయి కదండి. అలాగే జీలకర్ర కూడా వేగింది. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకుందామండి. ఇందులో ఇలాగా వేసేసుకొని దీన్ని కూడా మగ్గబెట్టుకుందాం. మంచిగాను కలుపుకుందాం టమాటాలని మంచిగాను. ఇప్పుడు కొత్తిమీర, ఒక కట్ట కొత్తిమీర తీసుకొని కాళ్ళతో సహా అది కూడా ఇందులో వేసేసుకొని మగ్గనిద్దామండి. కొత్తిమీర టమాటా చాలా బాగుంటుందండి కాంబినేషన్. అలాగే ఇందులో మనం 20 గ్రాముల చింతపండు మీరు తినేదాన్ని బట్టి వేసుకుని దీంతో పాటు మగ్గిద్దామండి. ఆ పులుపు అనేది అడ్జస్ట్ చేసుకొని చేసుకోండి మీరు. ఇలాగా మగ్గబెట్టుకుందాం చింతపండును కూడాను. అప్పుడు మనకి మిక్సీలో చక్కగా నలిగిపోతుందండి. టమాటాలు బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మిక్సీ పట్టేసుకుందాం. మరి తీసుకొని ఇప్పుడు మనం వేయించిన పల్లీలు, పచ్చిశనగపప్పును మిక్సీ జార్లో వేసేసుకుందాం. అలాగే ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రేకల్ని తీసుకొని, ఒక పాయి తీసుకొని అది కూడా వేసుకున్నట్టయితే ఇందులో చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. మరి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా మనం ఇందులో వేసేసుకుందాం. చూసుకుని వేసుకుందాం మళ్ళీ కావాలితే. ఇప్పుడు టమాటాలు మగ్గ పెట్టుకున్నాం కదా, ఇవి కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మనం పచ్చడి చేసేసుకుందాం. మరి ఇవన్నీ మిక్సీ జార్లో వేసి చూపించి పచ్చడి చేసేసుకుందాం. ఇలా మిక్సీ జార్లో వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మిక్సీ పెట్టేస్తాను. మరి టమాటాలని మిక్సీ పెట్టేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. మరి స్టవ్ వెలిగించుకున్నామండి. ఇదిగో ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి కదా. మరి పచ్చడిని తాలింపు పెట్టుకుంటే కనుక చాలా రోజులు నిల్వ ఉంటుంది. 15 రోజులు నిల్వ ఉంటుంది. ఒక 4-5 టేబుల్ స్పూన్స్ మనం ఆయిల్ వేసుకోవాలండి. వేసుకుని శనగపప్పు, జీలకర్ర, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందామండి. ఇందులోను వేసుకొని ఎండుమిరపకాయలు ఒక 5, కరివేపాకు 4-5 రెబ్బలు, అలాగే ఒక 7-8 వెల్లుల్లిపాయ రెబ్బల్ని
తీసుకొని దంచుకొని ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలండి. వేసుకొని చక్కగా వేయించుకుందాం. మరి అలాగే కొంచెం ఇంగువ వేసుకుందామండి ఇందులోను. తాలింపు బాగా వేగిపోయిందండి. ఇప్పుడు పేస్ట్ చేసుకున్న టమాటాని ఇందులో వేసేసుకోవాలి. టమాటా పచ్చడిని అంతేనండి. వేసుకుని చక్కగా ఉడికించుకోవాలి. ఇందులోను బాగా కలుపుకొని అయిపోయిందండి. ఒక 10 నిమిషాలు మనం ఇలా మగ్గబెట్టుకున్నాం సిమ్లోను. పచ్చడి రెడీ అయిపోయింది. మన టమాటా పచ్చడి ఏదో దగ్గరగా చూపిస్తున్నాను. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందామండి మన టమాటా పచ్చడిని. డిష్ అవుట్ చేసేసాను. మరి ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా ఉంటుంది. మరి టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపిస్తాను మరి మీకు. ఫ్రెండ్స్, టమాటా కొత్తిమీర వేసి పచ్చడి చేసుకున్నాం కదా, చాలా ఈజీగా. మరి ఇది 15 రోజులు నిల్వ ఉంటుంది. మనము మళ్ళీ తాలింపు పెట్టుకున్నాం కదా, నూనె వేసుకొని అస్సలు పాడవదండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఇలా ట్రై చేసేసేయండి. మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి చేసాక టేస్ట్ చేయాలి కదా, వీడియో కూడా లెంగ్త్ అయిపోతుంది ఫ్రెండ్స్. అయినా కానీ టేస్ట్ చేసి చూపిస్తాను మరి మీకు. చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు చేసుకున్నాక మీరే చెప్తారు నాకు అంత టేస్టీగా ఉందని. చాలా బాగుంటుందండి. ఇదిగో వేసేసుకుంటున్నాను. మరి వేసేసుకొని తినేస్తాను. చాలా వేడివేడిగా ఉంది. రైస్ కూడా వేడివేడిగా ఉంది. పచ్చడి కూడా మన తాలింపు పెట్టుకున్నాం కదా, చాలా వేడిగా ఉంది. మరి తినేస్తాను. చూడండి ఫ్రెండ్స్, టమాటా పచ్చడి మరి తినేస్తాను. అబ్బా, అద్భుతంగా ఉందండి. ఏ కూర అవసరం లేదు మనకి, రోజు తినేనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంది. మరి నేను కూర్చుని తినేస్తాను. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్.